హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. దాదాపు 2 వీక్స్ తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. హెక్టిక్ షెడ్యూల్ ఉండడం వల్ల స్కూల్లో ఈ 2 వీక్స్ నుంచి కుదరలేదు. వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. కమింగ్ టు ద టాపిక్, ఈరోజు ఈ వీడియోలో నంబర్ థియరీ నుంచి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా అడగడానికి ఛాన్స్ ఉండే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్. మోరోవర్ ఈ ప్రాబ్లమ్స్ కానీ ఈ కాన్సెప్ట్స్ కానీ మనకి రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా కనపడదు. బట్ స్టిల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. 7th క్లాస్ పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. నేను బోర్డు మీద రాశాను, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎక్సెట్రా. అంటే సపోజ్ ఒక నెంబర్ మనకి ఇచ్చారనుకుందాం, 18 అనే ఒక నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అడిగారు అనుకోండి. మనకి జనరల్గా ఫ్యాక్టర్ అంటే మనకి తెలిసిందే ద నెంబర్ విచ్ డివైడ్స్ ది గివెన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ, జనరల్గా మాట్లాడుకుంటే. సో 18ని డివైడ్ చేసే నెంబర్స్ 1, 2, 3, 4 డివైడ్ చేయదు, 5 కూడా డివైడ్ చేయదు, 6, ఆ తర్వాత 9, ఆ తర్వాత 18. సో ఈ 18 అనే నెంబర్కి టోటల్గా 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 5 బాగానే ఉంది. అలాగే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఒక నెంబర్ ఇస్తే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో కనుక్కోవడం మాత్రమే కాకుండా ఆ ఫ్యాక్టర్స్ అంతా యాడ్ చేస్తే కలిపితే ఎంత వస్తుంది అని కూడా క్వశ్చన్ అడిగితే 1 + 2 + 3 6 అవుతుంది, 6 + 6 12 అవుతుంది, 12 + 18 30 అవుతుంది, 30 + 9 39 అవుతుంది. అంటే ఇక్కడ రాస్తున్నాను, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 39. సో 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 39 అవుతుంది. ఇంకాస్త ముందుకెళ్ళి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక్కొక్క దానికి స్క్వయర్ ఏసి సమ్ చేస్తే ఎంత, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అసలు బియాండ్ అకాడమిక్, మనకి రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా కనపడదు. బట్ స్టిల్ ఈ కాన్సెప్ట్ అయితే మనకి నెంబర్ థియరీలోనే వస్తుంది. అండ్ నేను చెప్పబోయే ఫార్ములా కానీ కాన్సెప్ట్ కానీ 7th క్లాస్ పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలంగాణలో ఈ డిఏఓ ఎగ్జామ్ అని పడింది, డిఎస్సి ఎగ్జామ్ అయినా, టీజీటీ అయినా, పీజీటీ అయినా, ఇంకెనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా నంబర్ థియరీ లేదా నంబర్ సిస్టమ్ అప్ టు 10th క్లాస్ అని కనుక మీకు సిలబస్లో ఉంటే ఈ టాపిక్ కూడా కన్సిడర్ చేయవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్లో వచ్చాయంటే అక్కడక్కడ మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ కనపడ్డాయి. దట్ ఈజ్ వై ఆ పర్టికులర్గా అన్ని కలెక్ట్ చేసుకొని ఆల్ ద టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయని మీకు తెలిస్తే, ఓహో ఇలాంటి క్వశ్చన్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడా లేవు, అలాగే కాన్సెప్ట్ కూడా ఎక్కడా చెప్పబడలేదు అన్న విషయం మీకు అర్థమవుతుందనే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పాను. సో ఇప్పుడు అసలు ఒక నెంబర్కి ఇలా మాన్యువల్గా కాకుండా, సపోజ్ 18 కాబట్టి టక్కని చెప్పగలిగాను. ఒకవేళ ఇది 1018 లేదంటే 1800 కనుక ఇస్తే 1 నుంచి మొదలుపెట్టి 1800 వరకు ఒక్కొక్క నెంబరు డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటూ రాసుకోవడం అనేది ఎంత టైం టేకింగ్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఆ వచ్చిన ఫ్యాక్టర్స్కి మళ్ళీ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత అంటే ఎంత గజిబిజిగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ సింపుల్గా జస్ట్ 3 ఫార్ములాస్తో మనం ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అలాగే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ కానీ సమ్ ఆఫ్ క్యూబ్స్ కానీ కనుక్కోవచ్చు. సో ఇది బేసిక్గా నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్న విషయం. హోప్ నేను ఏ టాపిక్ లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీద చెప్పబోతున్న విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద టాపిక్, యాక్చువల్గా ఒక పర్టికులర్గా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ద గివెన్ నెంబర్ ఈజ్ 18 అనుకుంటాం. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది లేదా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి ద గివెన్ నెంబర్, మనకు ఒక నెంబర్ ఇచ్చి హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, తెలుగులో అయితే ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అడిగారు అనుకోండి. సో ఆ ఇచ్చిన నెంబర్ని పక్కకి ఇలా తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి, ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్, ద లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ చేస్తే 9 వస్తుంది, ఫైన్. మళ్ళీ 9 2తో పోదు కాబట్టి 3తో, మళ్ళీ 3. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 × 3 × 3 అని వస్తుంది. జాగ్రత్త చూడండి, 2 × 3 × 3 అని వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనము
2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2 ఇలా రాస్తాం. సో యాక్చువల్గా ఇలా రాస్తే దీన్ని కెనానికల్ ఫామ్ అని అంటాం. ఎక్కడో నెంబర్ థియరీకి సంబంధించిన బుక్స్లో ఈ వర్డ్ కనపడుతుంది, బట్ ఎక్కడ మనం రెగ్యులర్గా వాడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇలా రాస్తే మనకు తెలిసిందే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని అంటాం. సో ఇచ్చిన నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి, సో ఇలా ప్రైమ్ నంబర్స్తో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసిన తరువాత జాగ్రత్తగా చూడండి, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు, జాగ్రత్తగా వినండి, ఇక్కడ పవర్లో ఏవైతే మనకి వచ్చాయో ఆ పవర్స్, ఆ పవర్కి ప్రతి పవర్కి 1 ఇంక్రీజ్ చేసి 1 + 1 అంటే దీనికి 1 ఇంక్రీజ్ చేశాను ఇంటూ 2 + 1. సో ఇక్కడ పవర్స్ ఎన్నన్నా రావచ్చు, ఆ ఈచ్ పవర్కి 1 ఇంక్రీజ్ చేసి మల్టిప్లై చేస్తాం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 2 × 3 విచ్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6. సో దీన్ని మనం జనరలైజ్ చేసి యాజ్ ఎ ఫార్ములాగా చెప్తాను. సో ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే దాన్ని ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసి పవర్స్లో ఏమున్నాయో ఈచ్ పవర్కి 1 ఇంక్రీజ్ చేసి మల్టిప్లై చేస్తాం. మనకు వచ్చేదే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒకవేళ దీన్ని మనం రాయాల్సి వస్తే జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు దీని అంతా రబ్ చేసి సపోజ్ లెట్ n be the given పాజిటివ్ ఇంటీజర్ అని రాస్తున్నాను. n అనేది పాజిటివ్ ఇంటీజర్. జనరల్గా ఈ కాన్సెప్ట్స్ అంతా మనం పాజిటివ్ ఇంటీజర్స్ మీద వర్కౌట్ చేస్తుంటాం కాబట్టి n ఇస్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ n ఈక్వల్ టు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలని చెప్పాను కాబట్టి ప్రైమ్, p స్టాండ్స్ ఫర్ ప్రైమ్, 1 అని రాశాను. పైన పవర్లో ఆల్ఫా 1 అని పెడుతున్నాను ఇంటూ p2 ఆల్ఫా 2 ఇంటూ p3 ఆల్ఫా 3 ఇంటూ అండ్ సో ఆన్. సపోజ్ లెట్ n బి ద గివెన్ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ని ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తున్నాం. ఇక్కడ p1 p2 p3 అనేవి ప్రైమ్ నంబర్స్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అనేవి న్యాచురల్ నంబర్స్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనం జనరల్గా ఇలా మెన్షన్ చేస్తాం. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇది మనం రాసిన డైరెక్ట్గా సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని రాసిన వచ్చే నష్టం ఏం లేదు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాను, ఆల్ఫా 1 + 1 అంటే ఇక్కడ ఉండే పవర్లో ఉండేది దానికి 1 ఇంక్రీజ్ చేసాం ఇంటూ ఆల్ఫా 2 + 1 ఇంటూ ఆల్ఫా 3 + 1 ఇంటూ సో ఆన్. అంటే ఇక్కడ పైన ఎన్ని వస్తే అన్నిసార్లు తీసుకుంటాం. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ కూడా. మనకు కొన్నిసార్లు బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మాన్యువల్గా కనుక్కోవడం అనేది కంప్లీట్గా ఇంపాసిబుల్. ఎందుకంటే సపోజ్ ఒక 1000 దాటి నెంబర్స్ వచ్చినప్పుడు ప్రతి నెంబర్ చెక్ చేసుకోవడంటప్పటికీ ఎగ్జామ్ టైం కూడా అయిపోయేంత టైం పడుతుంది ఒక్కొక్క నెంబర్కి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ రాసాను నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బిగ్ నెంబర్ తీసుకుందాం. ఫైండ్ ది నంబర్ ఆఫ్ factors of some big number తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వి గో విత్ 525 తీసుకుందాం. 525 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చిన నెంబర్ని ఇలా పక్కకి రాసుకొని దీన్ని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కోసం పక్కన రఫ్ కాలంలో ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 5తో చేస్తే 105 అవుతుంది. మళ్ళీ దీన్ని 5తో చేస్తే సో ఏమొస్తుంది, 21 వస్తుంది. మళ్ళీ దీన్ని చేస్తే 3 7 జార్. సో వాట్ డస్ ఇట్ మీన్, 525 చేస్తే మనకి 5² ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 అని వచ్చింది. అంటే ఇచ్చిన నెంబర్ని ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకున్న తర్వాత మనకి కావాల్సిన నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంతే కదా, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం d ఆఫ్ n అని అంటాం. అంటే d ఆఫ్ 525 ఏం చెప్పాను, పైన పవర్స్లో ఉండే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈచ్ నెంబర్కి 1 ఇంక్రీజ్ చేసి ఇలా రాస్తాం. విచ్ ఈస్ నథింగ్ బట్ 3 × 2 × 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 12. సో 525 అనే నెంబర్కి 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనకు అనవసరం, ఎన్ని ఉంటాయని మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది
ఏంటి అవి రాయండి అని ఎవరు మిమ్మల్ని అడగరు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఆ ఫ్యాక్టర్స్కి స్క్వేర్స్ చేసి సమ్ చేస్తే ఎంత వస్తుంది, ఇలా అడుగుతారు. సో మాన్యువల్గా చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఎనీ గివెన్ నెంబర్కి మనకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే ప్రొసీజర్ అది. ఈ ఫార్ములా అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకొని దీని మీనింగ్ ఖచ్చితంగా అర్థం చేసుకొని ఉండాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ గివెన్ నెంబర్, మోస్ట్ పవర్ఫుల్ వన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ క్వశ్చన్స్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, లేదన్నా ఎవరైనా ఇస్తారని ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. మీకు నచ్చిన నెంబర్స్ మీరే తీసుకోండి. ఆల్ ఆఫ్ దిస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్ని ఇలా పక్కకి తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయడం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయాలి. అది చేసి ఇక్కడ రాసుకున్న తర్వాత యూ షుడ్ గో ఫర్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. హోప్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎనీ గివెన్ నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తెలుసు. అసలు ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే సమ్ ఎంత అవుతుంది, అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా అవుతుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. హోప్ ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ రబ్ దిస్ వన్. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్ ఎన్, సేమ్ అదే తీసుకున్నాను. లెట్ ఎన్ బి ద పాజిటివ్ ఇంటీజర్. ఎన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇక్కడ P1, P2, P3 అనేవి ప్రైమ్ నెంబర్స్, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనేవి న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఇలా మెన్షన్ చేస్తాం. సో వెరీ సింపుల్ ఫార్ములా హియర్, జాగ్రత్తగా చూడండి. P1 టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ 1 మైనస్ 1 హోల్ డివైడెడ్ బై P1 మైనస్ 1. యాక్చువల్గా ఇక్కడ రాస్తున్న ఫార్ములాస్ మీకు చాలా కాంప్లికేటెడ్గా, అలాగే ఇవి ఎలా వచ్చాయి అన్న డౌట్తో కూడా ఇక్కడ మీరు రాస్తున్నప్పుడు మీకు మైండ్లో రావచ్చు. అఫ్ కోర్స్ ఎలా వచ్చాయి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, బట్ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు నాలెడ్జ్ నిజంగా అంత జీలుండి ఎస్ మేము తెలుసుకోవాలి అనుకుంటే టీచింగ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళు డెఫినెట్గా ఈ ఫార్ములాస్కి క్లియర్గా డెరివేషన్ కూడా ఉంది, బట్ ప్రస్తుతానికి అన్నెసరీ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ ఈ ఫార్ములాస్కి వేరే షార్ట్ కట్స్ లేవు, ఇవి ఫార్ములాస్ షార్ట్ కట్స్ కాదు. సో నౌ ఇక్కడ P1 టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై P1 మైనస్ 1, అలాగే P2 టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ 1 మైనస్ 1 బై P2 మైనస్ 1 అండ్ సో ఆన్. సో ఇక్కడ P3 వచ్చి ఇట్లా వెళ్తుంది. సో ఇప్పుడు ఇది వాట్ డస్ ఇట్ మీన్? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు 18 తీసుకున్నాను. 18 తీసుకుంటే దీనికి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6, 9, 18 వచ్చింది. ఇది మొత్తం యాడ్ చేస్తే, ఇది మొత్తం కలిపితే 39 వచ్చింది. సో ఇప్పుడు అకార్డింగ్ టు ఈ ఫార్ములా ఇది కరెక్టా కదా ఒకసారి చెక్ చేద్దాం. 18 మీరు పక్కకు తీసుకొని 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2 అని రాయొచ్చు. సో అకార్డింగ్ టు ప్రీవియస్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రకారం 2 ఇంటూ 3 6 సరిపోయింది. 1, 2, 3, 4, 5, 6 సరిపోయింది. సమ్ చేస్తే 39 అనేది మాన్యువల్గా చేస్తే వచ్చింది మనకి. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా కరెక్టా కదా ఒకసారి చెక్ చేద్దాం. సో 18 ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, P1. వాట్ ఈస్ P1 హియర్? ఇక్కడ ఇది P1 ఈజ్ నథింగ్ బట్ 2. 2 పవర్ పైన పవర్కి 1 యాడ్ చేయాలి, అంటే 2 పవర్ 2 మైనస్ 1 బై 2 మైనస్ 1. ఒకసారి జాగ్రత్తగా చూడండి నేను రాసింది కరెక్టా కదా. అకార్డింగ్ టు దిస్ వన్ P1 అంటే ప్రైమ్ నెంబర్, ఫస్ట్ ప్రైమ్ నెంబర్, అలాగే పవర్కి 1 యాడ్ చేసామంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 అయింది, మైనస్ 1 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 2 మైనస్ 1. అలాగే 3 పవర్ ఇక్కడ చూడండి, ఈ పవర్కి కూడా 1 రైజ్ చేయాలంటే 3 పవర్ 3 మైనస్ 1 3 మైనస్ 1. ఒకసారి చెక్ చేద్దాం ఇది ఏమవుతుంది చూడండి. 2 పవర్ 2 4 అవుతుంది, 4 మైనస్ 1 3 అవుతుంది, 3 డివైడెడ్ బై 1 ఇంటూ ఇది చెక్ చేద్దాం ఒకసారి. 3 పవర్ 3 మైనస్ 1 అంటే 27 మైనస్ 1 అంటే 26 డివైడెడ్ బై 3 మైనస్ 1 2. ఒకసారి చూడండి ఏమవుతుందో. 2 1 జా 2 13 జా 3 ఇంటూ 13 39. సో ఈ ఫార్ములా ఇక్కడ 2a వచ్చాయి కాబట్టి 2 వచ్చాయి. ఒకవేళ ఇంకొక ప్రైమ్ నెంబర్ వస్తే ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది కూడా ద మోస్ట్ పవర్ఫుల్ ఫార్ములా. అండ్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఇది షార్ట్ కట్ కాదు, క్లియర్గా ఫార్ములా. అండ్ ఇది తెలుసుకోవాలని మనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా దీని డెరివేషన్ ట్రై చేయొచ్చు. నెంబర్ థియరీలో ఉంటుంది, మనకి ఎక్కడ అకాడమిక్స్ దీని గురించి మెన్షన్ చేయలేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ పర్ఫెక్ట్లీ యూ కెన్ యూజ్ ద ఫార్ములా అన్నది ఇంపార్టెంట్, కానీ అసలు ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ అనవసరం అనేది నా పర్సనల్ ఒపీనియన్. మరి కోఆర్డినేట్ జియోమెట్రీ, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఇలాంటి చోట మనం ఖచ్చితంగా ఫార్ములాస్ ఎలా వచ్చాయో తెలుసుకుంటూ ఉంటాం, బట్ ఇక్కడ మాత్రం ఫార్ములాస్ ఎలా వాడుతామన్నది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇది కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, కానీ మీరు సమ్ అదర్ నెంబర్ తీసుకొని
దానికి మాన్యువల్గా ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకొని ఎన్ని వచ్చాయి అవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మాన్యువల్గా. అప్పుడు అదే నెంబర్కి అదే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ అదే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అకార్డింగ్ టు ఫార్ములాస్ కరెక్ట్గా వస్తున్నాయో చెక్ చేస్తే మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఎస్ మనకి కరెక్ట్గా వచ్చాయని. సో ఇది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అలాగే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సమ్ ఆఫ్ స్క్వయర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. హోప్ ఇక్కడ ఉన్నదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్, స్క్వయర్స్ తీసుకోవచ్చు, క్యూబ్స్ తీసుకోవచ్చు, ఫోర్త్ పవర్స్ తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్, లెట్ ఎన్ బి ద పాజిటివ్ ఇంటీజర్. ఖచ్చితంగా ఎన్ని మనం ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాల్సిందే, ప్రైమ్ ఫ్యాక్టర్ వేసేసి. ఇక్కడ నేను రాయడం సమ్ ఆఫ్ కేత్ పవర్స్ అని, అంటే మీరు స్క్వేర్స్ తీసుకున్నా, క్యూబ్స్ తీసుకున్నా, ఫోర్త్ పవర్స్ తీసుకున్నా జస్ట్ చిన్న చేంజ్తో ఒకే కైండ్ ఆఫ్ ఫార్ములా రాసుకుంటూ వస్తాం. దట్ ఈస్ వై ఇక్కడ ఇలా రాశాను. సో ఫార్ములా ఇస్ సో సింపుల్. ఇంతకుముందు మీరు ఏదైతే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఆ ఫార్ములా విన్నారో అలాగే ఉంటుంది, బట్ చేంజ్ మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. ఇక్కడ P1 ఆల్ఫా 1 ప్లస్ 1 మైనస్ 1 ఇక్కడ వచ్చింది, ఇక్కడ K వస్తుంది. అంటే మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ కావాలంటే ఇక్కడ 2 వస్తుంది, క్యూబ్స్ కావాలంటే 3 వస్తుంది, ఫోర్త్ పవర్స్ కావాలంటే ఇక్కడ 4 వస్తుంది. డివైడెడ్ బై P1 టు ద పవర్ ఆఫ్ K మైనస్ 1 ఇంటూ అగైన్ P2 K ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ 1 minus 1 divided by P2 and so on. So ఇది జస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చాలా ఈజీ టు రిమెంబర్ అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా కాస్త కష్టపడితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి రెండు గుర్తున్నాయంటే ఇది పెద్ద కష్టమేం కాదనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ కే తీసేస్తే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చింది. ఇప్పుడు ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా కాదా అన్నది ఒక్కసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకున్నాం మనం స్టార్టింగ్లో. 18కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 3 6 9 18 అని తీసుకున్నాం. ఈ అన్నిటినీ యాడ్ చేస్తే 39 విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అది మనం డిస్కస్ చేసాం. టోటల్ కౌంట్ చేస్తే 6 వచ్చాయి, అది కూడా మనం ఫార్ములాతో చెక్ చేసాం. సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఏమవుతుందో ఒక్కసారి మాన్యువల్గా చెక్ చేద్దాం. సమ్ ఆఫ్ స్క్వయర్స్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 6 స్క్వేర్ 36 ప్లస్ 9 స్క్వేర్ 81 ప్లస్ 18 స్క్వేర్ 324. సో 1 2 3 4 5 6 వచ్చాయి సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుందో ఒక్కసారి చెక్ చేద్దాం. సో 14 అవుతుంది, 50 అవుతుంది, 131 అవుతుంది, 131 324 ఏమొస్తుంది 55 455 వచ్చింది. 455 అనేది సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 యొక్క కారణాంకాల వర్గాల మొత్తము అని అర్థం క్లియర్గా చెప్పాలంటే. సో 18కి 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 6 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే 39 వస్తుంది. 6 ఫ్యాక్టర్స్ యొక్క స్క్వయర్స్ యాడ్ చేస్తే 455. ఇదంతా మాన్యువల్గా వచ్చింది. ఇప్పుడు 18 తీసుకుందాం. 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2 అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అవుతుంది. ఫార్ములా ప్రకారం జాగ్రత్తగా చూడండి, సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. జాగ్రత్తగా చూడండి ఏం రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి P1 2, మనకి స్క్వయర్స్ కావాలి కాబట్టి K దగ్గర ఏం రాయాలి 2 రాయాలి, అంతే కదా. సో 2 పవర్లో 2 అండ్ 1 ప్లస్ 1 మైనస్ 1 2 పవర్ 2 మైనస్ 1. ఒకసారి చూడండి ఇది కరెక్ట్గా రాసానో లేదో. ఇక్కడ K ఈజ్ నథింగ్ బట్ మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి కాబట్టి K ప్లస్లో 2 రాశాను. ఆల్ఫా 1 ఇదిగో ఇక్కడ పవర్లో 1, దీనికి 1 యాడ్ చేయాలి కాబట్టి ఆల్ఫా 1 ప్లస్ 1. ఇక్కడ వచ్చేసి 2 పవర్ 2 అన్నానంటే నథింగ్ బట్ K వాల్యూ. అలాగే ఇక్కడ 3 పవర్ 2 ఆఫ్ 2 ప్లస్ 1 మైనస్ 1 3 పవర్ 2 మైనస్ 1. ఒకసారి చెక్ చేయండి ఇది కూడా కరెక్ట్గా రాసానా లేదా. K వాల్యూ 2, ఆల్ఫా 2 ఈజ్ నథింగ్ బట్ 2 ప్లస్ 1 మైనస్ 1 3 పవర్ 2 మైనస్ 1. సో ఒకసారి చెక్ చేద్దాం క్యాలిక్యులేషన్తో. సో ఇక్కడ నుంచి వద్దాం. సో ఇక్కడ చూడండి ఇది 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 4 మైనస్ 1 బై 3 అవుతుంది ఇంటూ, అంతే కదా. 2 పవర్ 2 మైనస్ 1 3 అవుతుంది. ఇది 2 పవర్ 2 ఇంటూ 2 4 2 పవర్ 4. అలాగే అది 3 పవర్ 6 అవుతుంది. 3 పవర్ 6 మైనస్ 1 డివైడెడ్ బై 3 స్క్వేర్ మైనస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 8 అవుతుంది. ఒక్కసారి వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2 పవర్ 4 అంటే 16 అవుతుంది. 16 నుంచి 1 పోతే 15 బై
3 ఇంటూ 3 పవర్ 6. 3 పవర్ 6 అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 విచ్ ఈస్ నథింగ్ బట్ 729 అవుతుంది. సో 3 పవర్ 2 అంటే 9 అవుతుంది. 3 పవర్ 6 అంటే 9ని 3 టైమ్స్ తీసుకున్నాను, 729. 729 మైనస్ 1 అంటే 728 డివైడెడ్ బై 8. ఒక్కసారి చెక్ చేద్దాం ఇది. సో 3 1 జార్ 3 5 జార్, హ్యాపీ పోయింది. నా 8తో చూడండి, 8 1 జార్ 8 9 జార్ 72 అండ్ 8 1 జార్ 8. So 5 into 91, 5 into 91 which is nothing but 455. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో సమ్ ఆఫ్ క్యూబ్స్ అడిగింటే ఎక్కడైతే ఇక్కడ బయట 2 వచ్చిందో అక్కడ 3 వస్తుంది మీకు. సో దిస్ ఈజ్ హౌ ఒక నంబర్ మనకి ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 డిఫరెంట్ ఫార్ములాస్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఓన్లీ 2 ఫార్ములాస్ మాత్రమే. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా 3 ప్లస్ 1 అండ్ సో ఆన్, ఆ ఫార్ములా. అలాగే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఇక్కడ కే లేకుండా ఫార్ములా వచ్చింది. ఈ 2 గుర్తుపెట్టుకుంటే దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఈజీగా చేయొచ్చు. ఇంకా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ విచ్ ఈజ్ అబౌవ్ టీజీటీ లెవెల్ అండ్ పీజీటీ లెవెల్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద. సో వాటి గురించి నేను సపరేట్ వీడియోలో కంటిన్యూషన్ దీని తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది నంబర్ సిస్టంలోనే కన్సిడర్ చేయబడుతున్న టాపిక్ కాబట్టి, ఇది టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి ఎగ్జామ్కి రాదు అన్న ఆలోచన కనుక మీకు మైండ్లో ఉంటే అది ఖచ్చితంగా తీసేయాలి. నంబర్ సిస్టమ్ కింద 10th క్లాస్ స్టాండర్డ్ లోపు పిల్లలు అర్థం చేసుకునే ప్రతి టాపిక్ మీరు సిలబస్ లాగా కన్సిడర్ చేసి తీరాల్సిందే. హోప్ ఈ పర్టికులర్ వీడియోలో చెప్పిన ఈ సింపుల్ టాపిక్ అండ్ పవర్ఫుల్ టాపిక్ ఏదైతే ఉందో మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో దీని మీద సమ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జస్ట్ ఈ ఫార్ములాస్ తీసుకుని ఎలా ఉంటాయనేది డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు టేక్ కేర్, మీ హరగోపాల్.